వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రోజు రోజుకో మలుపు తిరుగుతూ ఇప్పటికి 2 నెలల పైగా ఒక వెబ్ సిరీస్ లాగా సాగుతూ వస్తున్నటువంటి రాజ్ తరుణ్ లావణ్య ఆ ఎపిసోడ్లో అనేక సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఆ ఎపిసోడ్కి సంబంధించినటువంటి ఒక 3వ వ్యక్తి మస్తాన్ సాయిని ఒక డ్రగ్ కేసులో పోలీసులు అదుపులో తీసుకున్న విషయం మనకు తెలుసు. సో ఇప్పుడు ఆ మస్తాన్ సాయి ఎక్కడున్నారు, అసలు ఈ కేసులో ఏం జరుగుతూ ఉంది, తనకు రాజ్ తరుణ్ కావాలంటూ పోలీసులను ఆశ్రయించినటువంటి లావణ్య కేసుకు సంబంధించి ఇప్పుడు అసలు ఏం జరుగుతూ ఉంది, రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు. సో ఇటీవల తను కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా తీసుకున్న విషయం మనకు తెలుసు. సో తన పరిస్థితి ఏంటి, ఈ కేసుకు సంబంధించి అనేక సంచలన విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి విజే శేఖర్ భాష సో ఇప్పుడు మన ముందుంచిపోతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏమిటి, సో ఈ విషయాలు మనం ఆయన అడిగే తెలుసుకుందాం. శేఖర్ గారు, సో మీరు చూస్తేనేమో ఒక అవిశ్రాంత యోధుడిలాగా గత కొన్ని వారాలుగా మీరు అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి నిజాలు బయటికి రావాలి అన్న ఉద్దేశంతో మీరు ఇవన్నీ కూడా బయట పెడుతున్నానని చెప్పేసి వస్తూ ఉన్నారు. మరోవైపు లావణ్య ఏమో తను ఒక విక్టిమ్ అని చెప్పేసి ఈ కేసుకు సంబంధించి ఆమె తనను విక్టిమ్గా నిరూపించుకోవడానికి తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు లేటెస్ట్గా వేరే కొన్ని ఆడియో టేపులు బయటికి రావటం, కొత్త పాత్రలు బయటికి రావటం, షరీఫ్ అనే ఇంకొక పాత్ర రావటం. సో ఇవన్నీ అంతకుముందు మనం చూసాము. ప్రీతి, ఉదయ్ కూడా వాళ్ళు కూడా తాము లావణ్య బాధితులం అంటూ మీడియా ముందుకు రావటం. సో ఇప్పుడు లేటెస్ట్గా మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మస్తాన్ సాయి ఎక్కడున్నారనే విషయం మీకు తెలుసా? మస్తాన్ సాయి ఎక్కడున్నాడు? కృష్ణ జన్మస్థానంలో ఉన్నారు. ఓకే. ఆయన ఇదే కేసులో షరీఫ్ ఏ కేసులో అయితే అరెస్ట్ అయ్యాడో, ఆయన అరెస్ట్ అయిన 4 రోజులకి మస్తాన్ సాయి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా పోలీసులు గుర్తించి ఈ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి అనే విషయంలో మస్తాన్ సాయి చెప్పాడు అన్నట్టుగా పోలీసులు భావించి మస్తాన్ సాయి మీద జూలై 3న నాకు తెలిసి అప్పటి నుంచి పెట్టారు నిఘా. మరి రీసెంట్గా మస్తాన్ సాయిని తీసుకెళ్ళడం జరిగింది. సో మస్తాన్ సాయి, షరీఫ్ ఇప్పుడు అందరు కూడా అక్కడే ఉన్నారు. మేబీ బెయిల్ అప్లై చేసుకుంటే వాళ్ళు రాగలరేమో. కాకపోతే మస్తాన్ సాయిని A5గా పెట్టడం జరిగింది ఆ కేసులో. జనరల్గా A1, A2, A3 వీళ్ళు మెయిన్ దీంట్లో ఉంటారు అక్యూజ్డ్గా. ఇంకా A5, A6 అనేవాళ్ళు ఏదో వాళ్ళకి సపోర్టింగ్ రోల్స్లో ఏదో ఇప్పుడు వాడు పొడవబోతుంటే కత్తి అందించావు, లేకపోతే కత్తికి ఏదైనా సహకారం ఏదో చేసావనే కోణంలో ప్రధాన నిందులకు సహకరించారు అని కరెక్ట్గా చెప్పారు. సో ఆ కోణంలో ఈయన్ని ఇప్పుడు పెట్టడం జరిగింది. అది కూడా అదృష్టమో లేకపోతే ఎలా జరిగిందో తెలియదు. లావణ్య గురించి ఆయన కన్ఫెషన్ మొత్తం చెప్పిన నెక్స్ట్ రోజే ఆయన అరెస్ట్ అవ్వడం అనేది పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయింది. అవును. సరే, మీరు ఇందాక మాట్లాడుతూ అవిశ్రాంత యోధుడిగా అన్నారు కదా, చేసి ఇంకా నాకు కూడా విశ్రాంతి తీసుకుందాం, వరుస పెట్టి 4 రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 15 రక్షాబంధన్ ఇవన్నీ వచ్చాయి కదా, ఇంట్లో కూడా ఏదో ఫంక్షన్లు ఇవన్నీ ఉన్నాయి, ఉండట్లేదు విశ్రాంతిగా. యాక్చువల్గా ఈ 2-3 రోజులు కాస్త గ్యాప్ వచ్చిందంటే ఎందుకు గ్యాప్ వచ్చింది అని కూడా అది కూడా ఒక టాపిక్ లాగా ఇంకేంటి నెక్స్ట్ ఏంటి. సరే, నేను యాక్చువల్గా తర్వాత ఏం చేసింది, ఆవిడ వచ్చింది బయటికి నిన్న. సరే, ఎవరో ఆ అమ్మాయి ఏదో వీడియో పెట్టింది, సంయుక్త అనే అమ్మాయి ఏదో ముసుగు కట్టుకుని ఒక వీడియో పెట్టింది. పెట్టగా అదేదో రాజ్ తరుణ్ క్యారెక్టర్ కి సంబంధించే ఉంది అది కూడా. కాకపోతే మనం అందరం కూడా ముందు వెనక చూసుకోకుండా వెళ్ళి మాట్లాడేసాం ఆవిడ రాజ్ తరుణ్ గురించి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ వీడియోలో ఎక్కడ కూడా రాజ్ తరుణ్ పేరు కానీ లావణ్య పేరు కానీ ఏమీ లేదు. ఏదో ఒక హీరో గురించి వింటున్నాం, ఆ హీరో గురించి అది ఇది అని చెప్పి. అంటే అప్పుడు లావణ్య ఏదైతే మాట్లాడిందో ఆ టేపుల్లో ఇట్లా నాకు ఒక మగాడు కావాలి అని చెప్పి టేపుల్లో, అందులో ఎవరున్నారు, రాజ్ తరుణ్ ఉన్నాడు కాబట్టి అది రాజ్ తరుణ్ ఉద్దేశించి మాట్లాడింది అన్నట్టుగా అదే అలా మనం అన్వయించుకోవడంలో తప్పులేదు. కొన్నిసార్లు ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది, అశ్వత్థామ తహ్కుంజరహ అన్నట్టు. సో డైరెక్ట్గా సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా ఇండైరెక్ట్గా వాళ్ళని తెలిసేట్టుగా మాట్లాడడం అనేది ఒక రకమైన ఇది. అదొక ఏదైనా కానీ
బట్ దాంట్లో ఆవిడ బయటకు వచ్చి, లావణ్య బయటకు వచ్చి ఏదో చెప్తుంది. అసలు వాళ్ళెవరు, రాజు గురించి చెప్పడానికి, రాజుకి నాకు సంబంధం, ఇదన్నీ మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత సరే నన్ను కూడా ఏదో 2-3 తిట్లు తిట్టింది. అది అయిపోయిన తర్వాత ఆవిడ చెప్పిన ప్రధానమైన 2 పాయింట్లు, సరే మీకు అఫైర్లు ఉన్నాయి కదా మస్తాన్ సాయి తోటి, చింటూ తోటి అనే ఆ యాంకర్ అడిగినప్పుడు లేవు అని డైరెక్ట్గా చెప్పకుండా, ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతుంది, ఇంకా అందరూ నానా రకాలుగా మనం కామెంట్లు చూస్తున్నాం, లేవు అని చెప్పకుండా ఒకవేళ ఉంటే మరి రాజు తరుణ్ ఇన్నేళ్ళు నన్ను ఎందుకు ఇక్కడ 10 ఏళ్ళలో, లేకపోతే ఆవిడ లెక్క ప్రకారం ఆవిడ చెప్పేది ఎందుకు ఇంట్లో ఉండనిచ్చాడు, అండ్ అలాగే వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మ నాన్న కలిసి నన్ను తీసుకెళ్ళి మీరు చూడలేదా, సో మీకు అవి కనిపించట్లేదా అని అడిగింది. సో మరి పాపం 2-3 రోజులు గ్యాప్ తర్వాత వచ్చి ఆవిడ అడిగిన తర్వాత మనము సమాధానం చెప్పాలి కదా, దానికి అవసరం లేదనుకున్నాను. బట్ ఈ రికార్డు కూడా బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు ఇప్పుడు షరీఫ్ ఎవరైతే ఉన్నాడో, ఎక్కడ ఈ షరీఫ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సుభాని హోటల్ ఉంది కదా గుంటూరులో, అది వాళ్ళ వంశపారంపర్యంగా నడుపుతున్నారు వాళ్ళ హోటల్. ఈ అబ్బాయి అండ్ ఇంకొక వీళ్ళ బ్రదర్ కూడా ఎవరో ఉంటారు అనుకుంటా, వీళ్ళందరూ మస్తాన్ సాయికి మంచి దోస్తులు. సుభాని హోటల్ వీళ్ళదేనా? వాళ్ళదే. ఓకే, షరీఫ్ వాళ్ళది. ఓకే. గుంటూరులో మస్తాన్ సాయి వాళ్ళకి ఒక దర్గా, ఆ దర్గాకి సంబంధించి ధర్మకర్త వాళ్ళ అన్న. సో గుంటూరులో వీళ్ళందరూ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మంచి థిక్ ఫ్రెండ్స్, 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీలు అక్కడే. సో ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మస్తాన్ సాయి మీద ఈవిడ పట్టాభిపురంలో లావణ్య కేసు పెట్టిందో, రేపు, అటెంప్ట్ మర్డర్, ఇవన్నీ కూడా, ఆయన సరే బెయిల్ వచ్చేదాకా తప్పించుకుందాం, బెయిల్ వచ్చిన తర్వాత పోలీసులకి వెళ్ళి కనబడదాం అన్నట్టుగా ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈవిడ ఆయన ఎట్లాగైనా పట్టించాలని చెప్పి ఈయన లొకేషన్లు చెప్పి పోలీసులు ఇదిగో ఎక్కడ నడబట్టుకోండి అని పోలీసులని ఉసుగొలుపుతుంది. ఆ టైంలో బేసికల్లీ ఈవిడ తప్పుడు కేసుని ఈవిడే చెప్పింది మొన్నే మీడియా ముఖంగా వచ్చి. మళ్ళీ మస్తాన్ సాయి ఎప్పుడైతే బయట పెట్టాడో ఈ విషయాలన్నీ కూడా లేదు అది తప్పుడు కేసు కాదు, నిజంగానే వాడు అదంతా చేశాడని చెప్పి మళ్ళీ అంటే నరం లేని నాలుగు ఇట్టగానే తిరుగుతుంది అనమాట. ఒకరోజు ఒక మాట, ఒకరోజు ఒక మాట. అయితే నిజంగానే అది తప్పుడు కేసు అన్నట్టుగానే మనం చూడాలి. ఎందుకంటే మస్తాన్ సాయితో క్లియర్ కట్ ఎఫ్ఐఆర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆవిడ నా గుండె నీ గుండె కాలుతోటి. మరి మీ ఇద్దరి మధ్య అంత బంధం ఉన్నప్పుడు దాన్ని రేపని ఎలా అంటాం? అదే కొట్టుకున్నారనే మాట వాస్తవం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈవిడికి దెబ్బలు ఉన్నాయి, ఆయన కూడా ఏదో అమ్మని నాన్నని తిడితే తట్టుకోలేక దెబ్బేశాడు, కొట్టాడని కంప్లైంట్ పెట్టు, అది తప్పలేదు. కానీ రేపు, అటెంప్ట్ మర్డరు ఇలాంటివన్నీ పెట్టి అతన్ని గట్టిగా చట్టం బంధంలో ఇరికిచ్చింది. సో అతని వీళ్ళు చెడ్డి బడ్డీలు కదా, వీళ్ళు ఏం చేశారు, పాపం మన దోస్తు గారిని ఎట్టగైనా రక్షించాలరా అని చెప్పి ఈ అమ్మాయితో 2-3 రాయబారాలు జరిపితే వీళ్ళని అంటే సపోర్ట్ చేస్తున్నారా మీరు అని చెప్పి వీళ్ళ మీద కూడా కేసు పెట్టిందంట. అంటే మనకు కొంచెం స్థానికంగా మనం మన వాడిని కాపాడుకోవాలనేది వాళ్ళకు ఉంటుంది కదా లోకల్గా ఉండే వాళ్ళకి. ఎందుకంటే పాపం పరుగుల ఫ్యామిలీ ఇప్పుడు బజారు పడిందంటే వాళ్ళందరూ ఊరేసుకొని రావాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళు అనుకోని. సో ఏం చేశారు, ఆ అమ్మాయితో మాట్లాడితే ఆ అమ్మాయి వినే టైప్లో కనిపించట్లా. సరే వాళ్ళ నాన్న వాళ్ళతో అయినా వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి ఇక్కడ పటాన్ చెరువు దగ్గర ఇస్నాపూర్ ఉంది కదా, అవును, అక్కడ ఆయనది ఒక చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది వీళ్ళ నాన్నది. ఆ బడ్డీ కొట్టు దాని పక్కనే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి యాక్చువల్గా అంటే ఆయనకు నాతో మాట్లాడేటప్పుడు మాది మేము వ్యాపారం చేస్తూ బిజినెస్ చేస్తుంటానని చెప్పారు. అది వ్యాపారం అది కూడా. ఓకే, బడ్డీ కొట్టు వ్యాపారం. ఓకే. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసి కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళ నాన్నగారితో మాటలు మొదలెట్టారు. సార్ ఇట్లా మాది గుంటూరు, మేము మస్తాన్ సాయి అంటే ఎవడు మస్తాన్ సాయి, ఎవడు షరీఫ్ నాకేం తెలుసు అంటే, లేదండి వినండి అని చెప్పి వాళ్ళ అమ్మాయి వీళ్ళకి పంపించిన ఆడియో రికార్డ్స్ ఇవన్నీ కూడాను ప్లే చేసి మీ అమ్మాయి మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటికీ ఈయన అడుగుతాడు, ఒకసారి ఫోన్ చేయండి అన్నట్టుగా. సో అప్పుడు ఈ షరీఫ్ని అడుగుతాడు, అంటే కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, ఎవడో వచ్చి మాట్లాడేస్తున్నాడు నా కూతురు గురించి అని కాకుండా ఆయన అడుగుతాడు. సరే ఉండండి అంకుల్ నేను ఫోన్ చేస్తానని చెప్పి ఆ షరీఫ్ ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు ఆన్ ద స్పాట్ లావణ్యకి. చేసినప్పుడు ఆ అమ్మాయి అయితే షరీఫ్ చెప్పు షరీఫ్ అని మాట్లాడడం. ఆ మాటల్లో ఆవిడ తన గురించి అదే ఎందుకు కేసు పెట్టావు, మస్తాన్ సాయిని ఎందుకు వేధిస్తున్నావు, అతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అతని జీవితం ఎందుకు నాశనం చేస్తావు, అతను పెళ్ళాన్ని వదిలేయాలంట, ఫ్యామిలీని వదిలేయాలంట, వచ్చి డైవర్స్ తీసుకుని ఈవిడతో ఉండాలంట. సో సో ఇదంతా ఈ కన్వర్జేషన్ అంతా దాంట్లో అది విన్నప్పుడు మరి రాజ్ తరుణ్తో ఉన్నావు కదా ఇన్నాళ్ళు, రాజ్ తరుణ్తో ఉన్నప్పుడు వీడెందుకు కావాలి అని అడిగితే రాజ్ తరుణ్ ఏంటి, రాజ్ తరుణ్ అన్నయ్య లెక్క, తమ్ముడు లెక్క. ఇలా అతను బెదిరి ఇంకొకసారి నువ్వు ఇట్లా రాజ్ తరుణ్తో నాకు ఇట్లా మాట్లాడంటే మంచిగా ఉండదు షరీఫ్ అని చెప్పి అతను కూడా వార్నింగ్ చేసి
ఓకే. అతని మీద కూడా పోలీస్ కేసులు పెట్టింది షీ టీంలో. ఉమ్. చింటూ మీద పెట్టి, మస్తాన్ సాయి మీద పెట్టి. ఎందుకంటే చింటూ కూడా ఏదో అంటే రకంగా సేవ్ చేద్దాం అనుకున్నాడు మస్తాన్ సాయిని.